హర్యానా పంచకులలో విషాదం నెలకొంది. పంచకుల అనేటువంటి ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున అక్కడ ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఒక కారులో 7 దుర్మరణం పాలయ్యారు. పంచకులలోని సెక్టార్ 7 దగ్గర ఒక కార్ పార్క్ చేసి ఉంది రోడ్డు పైన. అయితే ఆ కారులో 7 కూడా విగత జీవులుగా పడి ఉన్నారు. ఏం జరిగిందంటే కనుక దేశరాజ్ మిట్టల్ అనేటువంటి ఒక ప్రముఖ బిజినెస్ మ్యాన్ తన భార్య, తన కుమారుడు, తన కోడలు, ఆ తర్వాత తన మనవడు మనవరాలు మొత్తం కూడా ఏకంగా ఒక జనరేషన్ మొత్తం కూడా తుడిచిపెట్టేయబడింది. ఉత్తరాఖండ్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ బిజినెస్ మ్యాన్ దేశరాజ్ అనే వ్యక్తి టూర్స్ అండ్ ట్రావెల్స్ బిజినెస్ నడిపిస్తుండేవాడికి తెలుస్తోంది. అయితే ఆ వ్యక్తికి అధిక మొత్తంలో అప్పులయ్యాయి. కనీసం తీర్చలేని విధంగా అప్పులవడంతోనే అప్పుల బాధను తట్టుకోలేక ఇక్కడ చూడండి సెక్టార్ 25 పంచకుల ఈ ప్రాంతంలోనే ఇప్పుడు వారంతా కూడా విగత జీవులుగా పడి ఉన్నారు. అయితే ఆ ఉత్తరాఖండ్ ప్రాంతంలో టూర్స్ అండ్ ట్రావెల్స్ బిజినెస్ నడిపిస్తున్న వారికి తీవ్రంగా అప్పులయ్యాయి. అప్పుల బాధలో కూరుకుపోయారు. కనీసం వాటిని తీర్చలేనటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడి వరకు కార్ డ్రైవ్ చేస్తూ వచ్చి అక్కడ ఒక పాయిజన్ తీసుకొని వారంతా కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. మరి చిన్న పిల్లలకు కూడా చూడండి, ఆ దేశరాజ్ మిట్టల్ ఆయన భార్య, ఆయన కుమారుడు, ఆయన కోడలు, ఆ తర్వాత పిల్లలు కూడా చిన్న పసి పిల్లలు కూడా ఈ ఘటనలలో మృతి చెందినట్టు తెలుస్తోంది. సో దేశరాజ్ మిట్టల్, ప్రవీణ్ మిట్టల్ కుమారుడు, ప్రవీణ్ మిట్టల్ భార్య, ఆయన పిల్లలు కూడా 2 అమ్మాయిలు, 1 అబ్బాయి, చాలా చిన్న పిల్లలు 4, 5, 3 సంవత్సరాల పిల్లలంతా కూడా ఈ ఘటనలో చనిపోయారు. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ దృశ్యాలే ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్న ఎక్స్క్లూజివ్ దృశ్యాలు అన్నీ కూడా హర్యానా పంచకుల్ సెక్టార్ 25 నుంచి వచ్చినటువంటి ఆ దృశ్యాలు. సో అక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఆ పాయిజన్ రెజినియా అనేటువంటి ఈ పాయిజన్ని వాళ్ళు కన్జ్యూమ్ చేశారు. ఈ పాయిజన్ని తినడం వల్లే వారంతా కూడా ఈ పరిస్థితిలో దుర్మార్గంగా చనిపోయినట్టు తెలుస్తోంది. ఒక పక్కకు ఆపేసి ఏకంగా కార్ని పక్కకు ఆపేసి ఆ పాయిజన్ సేవించి మరణించారు. అయితే అటుగా వెళ్తున్న కొంతమంది స్థానికులు పోలీసులకి అర్ధరాత్రి ఎమర్జెన్సీ ఫోన్స్కి అంటే 1112 హర్యానాలో ఎమర్జెన్సీ పోలీస్ సర్వీసెస్కి 1112 టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. ఆ 1112 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయడంతో అర్ధరాత్రి వేళ ఎమర్జెన్సీ సపోర్ట్ వెహికల్స్ అక్కడికి చేరుకున్నాయి. వెంటనే ఆ కారులో ఉన్న వ్యక్తిని గమనించేసరికి వారంతా కూడా కొంత అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు అప్పటికే. సో బలవంతంగా కార్ అద్దాలు ధ్వంసం చేసి కారులో ఉన్న వ్యక్తుల్ని బయటకు తీసుకొచ్చి అంబులెన్స్ల ద్వారా అక్కడ ఉండే ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఉజ్జా అనేటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి చేర్చారు. ఆ చేర్చే క్రమంలో మార్గ మధ్యలోనే అప్పటికే వారంతా కూడా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. ఇక వెళ్ళేటువంటి మార్గంలోనే వారు ప్రాణాలు విడిచినట్టు తెలుస్తోంది. ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 7 మరణించడం, 7 మృతదేహాలు లభ్యమవడం అనేది చాలా తీవ్రమైన విషాదంగా మిగిలింది. ఏకంగా ఒక జనరేషనే పూర్తిగా వాళ్ళ కుటుంబంలో ఇకపై ఎవరు ఉండలేరిక. ఈ దేశరాజ్ మిట్టల్ కుటుంబంలో ఎవరు లేరిక. దేశరాజ్ మిట్టల్, ఆయన భార్య, ఆయన కుమారుడు, ఆయన కోడలు, ఆయన మనవరాలు మొత్తం కూడా ఒకే ఘటనలో అప్పుల బాధలో పడిపోయి ఎలా తీర్చాలో తెలియక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఈ దారుణమైనటువంటి డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. పాయిజన్ తీసుకొని మరి ఈ దుర్మార్గంగా చిన్న పిల్లలకు కూడా నిజంగా అప్పుల బాధ ఉంటే మీకు మరీ చెప్తున్నాను, అప్పుల బాధ ఉంటే మీకు ఉండొచ్చు. వాటిని అధిగమించడం కోసం ప్రయత్నం చేయాలి. లేదు అనుకుంటే కనుక ఆస్తులు ఏమైనా కూడబెట్టినా పర్వాలేదు, కానీ అప్పులు తీర్చుకోవాలి. లేదు అనుకుంటే కనుక సమయం అడగాలి, కొంత దాన్ని ఛేదించడం కోసం ప్రయత్నం చేయాలి. మీరు చనిపోవడం కాకుండా చిన్న ప్రాణాలు కూడా తీస్తున్నారు. చిన్న పిల్లలు చూడండి, అక్కడ 2 ఏళ్ల వయసున్నటువంటి ఒక బాబు కూడా ఉన్నాడు. తన కుమారుడు అంటే తన దేశరాజ్ మిట్టల్ మనవడు 2 ఏళ్ల వయసున్నటువంటి ఆ వ్యక్తి ఏం తప్పు చేశాడు? ఆ వ్యక్తి అప్పు తీసుకొచ్చుకోమన్నాడా? ఆ పాప చిన్న బాబుకి ఏం తెలుసు? ఈ అప్పులు ఈ విషయాలన్నీ కూడా సమస్యలు ఏం తెలుసు? సో ఆ బాబు ప్రాణాలు కూడా తీశారు. చిన్న పిల్లలు, అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళ ప్రాణాలు కూడా తీశారు. ఏదేమైనా ఒకే ఘటనలో 7 కూడా ఒక కారులో, ఆ నిలిపినటువంటి కారులో విగత జీవులుగా పడి ఉండడం చూసినటువంటి ఆ చుట్టూ ఉన్నటువంటి స్థానికులే కావండి, పోలీసులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏకంగా అంతటి సిచ్యువేషన్ అంతా కూడా అపస్మారక స్థితిలో వెళ్ళిపోయి చనిపోయారు. సో ప్రజెంట్ అయితే ఈ విషయంలో చాలా విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. లేఖలో చాలా క్లియర్గా రాసిపెట్టి ఉంచారు. సో ఏమన్నారంటే తన అప్పుల బాధలోకి కూరుకుపోయి అప్పులు ఎలా తీర్చాలో కూడా తెలియని సిచ్యువేషన్లోనే ఈ రకంగా మరణించారు అన్నట్టుగా చాలా క్లియర్గా దానిలో రాసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఈ రకంగా చనిపోవడం ఆ స్థానికుల్లో, పోలీసుల్లో, ఆ గ్రామాల్లో కూడా ఎదుగుతున్న ఒక విషాదం మిగిల్చిందని చెప్పొచ్చు. సో ప్రజెంట్ పార్క్ చేసిన కారులోనే ఆ 7 మృతదేహాలు లభించడంతో పోలీసులు కూడా కన్నీరుముడిగా విలిపిస్తున్నారు. కొంతమంది బంధువులు, పోలీసులు కూడా మాట్లాడుకొచ్చారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం.
सर वो 2015 की बात है, आपने पूछा कि क्या रीजन रहा, इसलिए मैंने बताया कि पुरानी बात है। हाँ जी, पहले 15 में रहते थे, 20 में उनका फ्लैट था अपना। उत्तराखंड का क्या आपको? उत्तराखंड तो ये भागे थे, गए थे उत्तराखंड कई साल, कर्जा हो गया था। हाँ जी हाँ जी हाँ जी, बेसिकली तो बरवाला के हैं, ये हिसार बरवाला के हैं। जब हमने अपनी बेटी अपनी बहन में हमने भी आई थी, तब वो हिसार से हमने किया था रिश्ता 2009 में। 2009 में शादी को भी बहुत टाइम हो गया। आपको बताया था कुछ भी नहीं सर, कुछ भी नहीं। हमें पिछले कल क्या पिछले 10 दिन से कोई बात नहीं है। तो आप रीना मित्तल जी के पिताजी हैं? राखी गुप्ता। क्या आपके पास क्या सूचना क्या आई थी आपके पास? 4 बजे पुलिस वाले आए पापा का फोन आया सुबह सुबह, 4 बजे पुलिस वाले आके कहने लगे 5 बजे से घूम रहे हैं हम। तो पुलिस तो क्या वो कोई कुछ नहीं कह रहे जी, आइयो 6 बजे पहले मार्चरी में गए, पहले मुझे नहीं पता जी। जनरल हॉस्पिटल सेक्टर 6 में गए। वहां पर पहले हमें एक का पता लगा कि एक आदमी एक्सपायर, हमें पता लगा हमारा फैमिली मेंबर है, तो उसे कंफर्म हो गया कि और लोग भी हो गए। तो फिर अभी पुलिस ने क्या फिर हम आपको क्या लगता क्राइम ब्रांच 25 में आए, फिर उन्होंने बताया 2 ओजस में है, 3 अल्केमिस्ट में है, 1 6 में है, 2 पारस में है, 7 लोग अलग अलग जगह, लेकिन मिले हम किसी से नहीं अभी तक। कभी उधर भेजती है, कभी मैंने उनको कहा मुझे अपनी बेटी के दर्शन कुछ भी नहीं सर, कुछ भी नहीं, मुझे यही तो हम परेशान हो रहे हैं। 7 डेथ होगी जिसका मरता है ना। आप क्या है आपका नाम? सिस्टर हूँ मैं सर। मामा जी का बेटा हूँ, मेरी बुआ जी, फूफा जी, मेरे बुआ जी का बेटा, बहू और उनके 3 बच्चे जो ये डेथ हुई है उनकी। मैं लुधियाना से हूँ। क्या कुछ उनकी सिचुएशन थी, क्या फाइनेंशियली ठीक नहीं थे? फाइनेंशियली ठीक नहीं थे ये, बेचारे डाउन थे, पैसे मांगने में शर्म करते थे। मांगते मेरे से, मैं उनको फोन करता रहता था, पैसे की जरूरत है ले लो, कभी ले भी लेते थे, बस बहुत शर्म महसूस करते थे पैसे मांगते हुए। सर कोई लेटर भी बताया मिला कि मैं? हाँ, मैंने देखा नहीं, पर ये बता रहे हैं कि सुसाइड लेटर मिला है, उसमें मेरा नाम लिखा हुआ है कि मेरे मामा जी के बेटे ही मेरे सब कुछ करेंगे, इन्हीं को आप इन्फॉर्म करना, यही मेरा दाह संस्कार वगैरह करेंगे, यही मेरे अपने हैं, ऐसा लिखा है जो इन्होंने मुझे बताया। पुलिस वालों ने मुझे रात को 10:15 बजे से फोन कर रहे हैं। ये मनसा देवी मंदिर के पास कहीं रह रहे हैं किराए पे, वो ये बता रहे हैं कि खेदरी में कहीं, पूरा एड्रेस नहीं पता मुझे। तो कारण क्या रहा, क्यों ऐसा किया होगा, किस तरीके से? क्या कारण तो फैमिली काम क्या करती थी और यही गाड़ी चलाते थे, ड्राइव एज ए टैक्सी। हाँ, तो कितने मेंबर थे जो फैमिली में, कौन कौन था? यही 7 मेंबर, पूरी फैमिली है ये। दादा दादी, मतलब परवीन मित्तल, उसकी वाइफ, उनके माँ बाप और 3 बच्चे। मामा जी का बेटा हूँ, मेरी बुआ जी, फूफा जी। బట్ ఇది బంధువులు చెప్తున్నమాట. తమకి ఇన్ఫర్మేషన్ లేదు, ప్రస్తుతానికైతే ఆ మృతదేహాలు ఎక్కడున్నాయని తెలియడం లేదు, తమకు అనుమానంగా ఉందని చెప్పి ఒకరు చెప్తుంటే మరొకరేమో ఏకంగా సూసైడ్ లెటర్ ఉంది, దాంట్లో నా పేరు కూడా రాసుకొచ్చారు, నేను కూడా చాలాసార్లు అడిగాను మీకు ఏమైనా అప్పులు ఉన్నాయా, నేను డబ్బులు ఇస్తానని కూడా చెప్పాను, కానీ పట్టించుకోలేదు. చాలా ఇజ్జత్ ఉండే కుటుంబం అంటే వాళ్ళందరికీ కూడా డబ్బులు అడగడం, ఇతరులని గురించి సహాయం తీసుకోవడం అనేది నచ్చదు, నేను ఎప్పుడు అడిగినా కూడా వద్దు అనేవారు. కానీ కట్టెకలకి చూస్తే ఈ రకంగా చనిపోయి ఉన్నారని చెప్పి మరో బంధువు చెప్తున్నారు. ఏమైనా కూడా ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 7 ఒకే ఘటనలో, అది కూడా సూసైడ్ చేసుకొని బలవన్మరణానికి పాల్పడి ఈ రకంగా మరణించడం అనేది డెఫినెట్గా అది ఇబ్బందికర విషయమే. చుట్టూటువంటి స్థానికులు కానివ్వండి, పోలీసులు కూడా ఆశ్చర్యపోతున్నారు, కన్నీరు ముడిగా వెలిపిస్తున్నారు అంతా కూడా. ఎందుకంటే అక్కడ చిన్న పిల్లలు ఉన్నారు. అక్కడ బిజినెస్ మ్యాన్గా చెప్పేటువంటి దేశరాజ్ మిట్టల్ చనిపోయి తన కుమారుడు, తన భార్య, తన కోడలు అందరూ కూడా చనిపోయిన ఘటనలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు చూస్తారా, వాళ్ళ ఒళ్ళో పడుకున్నటువంటి ఆ చిన్న పిల్లల మృతదేహాలను తీసినప్పుడు డెఫినెట్గా పోలీసులు కూడా కన్నీటి పరిమితమయ్యారు. సో ప్రస్తుతానికి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, సో ఏం జరిగింది ఈ ఘటనలో? అసలు ఈ రకంగా ఒక జనరేషనే పూర్తిగా బలవన్మరణానికి పాల్పడి మరణించింది అని అంటే ఎలా చూడాలి? హర్యానాలో పంచకుల విషయాలను చోటు చేసుకుంది. పార్కింగ్ లో కారులో 7 విగ్రహాలు లభ్యమయ్యాయి. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం బలవన్మరణం చెందినట్టుగా చెప్తా ఉన్నారు. మృతులు డెహ్రాడూన్ కు చెందినటువంటి ప్రవీణ్ మిట్టల్ ఫ్యామిలీగా గుర్తించారు. ప్రస్తుతానికి సంబంధించినటువంటి విషయాలు అదే ప్రవీణ్తో పాటు ఆయన తల్లిదండ్రులు, భార్య, 1 పిల్లలు మృతి చెందారు. కారులో ప్రవీణ్ రాసినటువంటి లేఖ లభ్యం చేస్తున్నారు. చాలా లేఖలో రాసినటువంటి విషయాలను పోలీసులు సీక్రెట్ గా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. వివరాలు బయటికి తెలియాల్సింది. జరిగినటువంటి ఘటన విషాద ఘటన కావడంతో భారీ ఎత్తున అక్కడ ఉన్నటువంటి స్థానికులు, వీటికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్న స్థానికులు అంతా చర్చించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ విషాద ఘటన చోటు చేసుకుని రైట్ మధు. సో మొత్తం మీద హర్యానా పంచకుల ప్రాంతంలో సెక్టార్ 27 దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ కనిపించేటువంటి ఈ కార్లోనే వారంతా విగత చెవులుగా మారిపోయి ఉన్నారు. అక్కడ పార్క్ చేసి ఉంచినటువంటి ఆ కార్లో ఒక్కసారిగా వారంతా కూడా అక్కడ కనిపించినటువంటి ఆ పాయిజన్ పౌడర్ తీసుకొని
వారంతా కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు. మొత్తం 7 కూడా ఈ ఘటనలో మరణించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పోలీసులు దాన్ని ధృవీకరించారు. ఇదొక అంతా కూడా ప్రధాన కారణం అప్పుల ఊబిలో కూరుకుపోయి అప్పులు తీర్చలేకనే ఈ రకమైనటువంటి దుర్మార్గమైన పరిస్థితికి నెట్టవేయబడ్డారు అప్పుల బాధతో. కాబట్టి వారంతా కూడా మరణించినట్టు తెలుస్తోంది. సో దేశ్రాజ్ మిట్టల్, తన భార్య ప్రవీణ్ మిట్టల్ భార్య, మరొక 3 చిన్న పిల్లలు, దేశ్రాజ్ మిట్టల్ యొక్క మనవడు మనవరాళ్ళు అందరూ కూడా ఈ ఘటనలో మరణించినట్టు తెలుస్తోంది. ఒకే ఘటనలో 7 మరణించడం ఒక్కసారిగా ఆ స్థానికంగా ఆయా ప్రాంతం మొత్తం కూడా ఒక్కసారిగా విషాదం నెలకొంది. విధేతన కన్నీటి పర్యంతం అవుతున్నారు. సో ప్రజెంట్ ఈ ఘటన ఎవరికి కూడా ఎంత దుర్మార్గమైనా కూడా, ఎంతటి అప్పులో ఊబిలో ఉన్నా కూడా ఈ రకమైనటువంటి దుర్మార్గమైన ఘటన, ఒక దుశ్చర్య ఎవరు పాల్పడకూడదు. ఆ కుటుంబాల చిన్న భిన్నం కాకూడదు.